శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ వేద వ్యాసాయ నమ. మనము శక్తివంతమైనటువంటి మహాభారతం అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఆది పర్వము. ఈరోజు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించాలనే ఉద్దేశంతో ఈ మహాభారతాన్ని మనము చదువుతున్నాము. ఈరోజు భాగంలో గరుడు అమృతత్వం కొరకు వెళ్ళుట, గజ కచ్చపముల వృత్తాంతము. ఉగ్ర శ్రవసుడు చెప్తున్నాడు: శౌనకాది ఋషుల్లారా, గరుడు సర్పాల మాట విని తల్లితో, అమ్మ, నేను అమృతం తేవడానికి వెళ్తున్నాను, కానీ అక్కడ ఏమి తినాలో తెలియడం లేదు అన్నాడు. దానికి వినత, నాయన, సముద్రంలో నిషాదుల స్థావరం ఉంది, వారిని తిని నీవు అమృతం తీసుకురావడానికి వెళ్ళు, కానీ ఈ మాట మాత్రం గుర్తుంచుకో, బ్రాహ్మణులను మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ చంపకు, వారు చంపదగిన వారు కాదు అని చెప్పింది. గరుడు తల్లి చెప్పిన రీతిగానే ఆ ద్వీపంలోని నిషాదులను తిని బయలుదేరాడు. కానీ పొరపాటున ఒక బ్రాహ్మణుడు అతని గొంతులో ముళ్ళులా గుచ్చుకోసాగాడు. అతనిని అక్కడే విడిచి అతడు తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి అతనిని కుశలం అడిగి, నీ అవసరానికి సరిపడే తిండి దొరుకుతుందా అని ప్రశ్నించాడు. తల్లి తాను కుశలమే అని చెప్పి, కోరినదంతా తిండి దొరకడం లేదని బాధగా ఉంది. నేను నా తల్లిని దాస్యం నుండి ముక్తురాల్ని చేయడానికి, నాగుల కోరికపై అమృతం తేవడానికి వెళ్తున్నాను. నా తల్లి నన్ను నిషాదులను భోజనంగా ఉపయోగించుకోమని చెప్పింది, కానీ కడుపు నిండలేదు. అమృతం తేవడానికి తగిన బలం వచ్చేలా ఏదైనా తిండి ఎక్కడైనా దొరుకుతుందేమో తమరు చెప్పండి అని అడిగాడు. దానికి కశ్యపుడు, నాయన, ఇక్కడికి కొద్ది దూరంలోనే ఒక సరస్సు ఉంది. అందులో ఒక ఏనుగు, ఒక తాబేలు ఉంటున్నాయి. అవి రెండూ పూర్వజన్మలో అన్నదమ్ములైనా ఈనాడు శత్రువులు. అవి ఈనాటికి పరస్పరం కలయించుకుంటూనే ఉన్నాయి. వాటి పూర్వజన్మ వృత్తాంతం విను. పూర్వం విభావసుడు అనే ఒక ఋషి ఉండేవాడు. అతడు పరమ కోపిష్టి. అతని తమ్ముడు సుప్రతీకుడనేవాడు మిక్కిలి వినయశీలి. ఒకనాడు తమ్ముడు అన్నను ఆస్తిని పంచి ఇవ్వమని అడిగాడు. అది ఇష్టం లేని విభావసుడు, సుప్రతీక, ధనలోభం చేతనే లోకులు పంపకాలు కోరుకుంటారు. పంపకాలు కాగానే పరస్పరం వైరం పెరుగుతుంది. అప్పుడు శత్రువులు కూడా వారికి వేరువేరుగా మిత్రులై వారిలో భేదభావాన్ని కలుగజేస్తారు. వారి మనసులు విరిగిపోగానే మిత్రులుగా ఉన్న శత్రువులే వారిలోని దోషాలను ఎంచి చూపి వైరభావాన్ని మరింత పెంచుతారు. వేరుపడిన వెంటనే వారి అధపతనం ప్రారంభమైనట్లే. వారు తమ స్నేహాన్ని, మర్యాదలను లక్ష్యపెట్టరు. అందుకనే సత్పురుషులు, అన్నదమ్ములు వేరుపడడం మంచిది కాదంటారు. పెద్దల శాస్త్రాల మాటలను పట్టించుకొని వారు పరస్పరం శంకించుకుంటూనే ఉంటారు. వారికి ఏ విధంగానూ నచ్చజెప్పలేము. నీవు ఈ భేద బుద్ధి చేతనే ఆస్తి పంచమని అడుగుతున్నావు కనుక ఏనుగువై పుట్టు అని శాపమిచ్చాడు. తమ్ముడు వెంటనే, నేను ఏనుగునైతే నీవు తాబేలివి కా అని ప్రతిశాపం ఇచ్చాడు. నాయన, ఈ రీతిగా ఇద్దరు ధనలోభం చేతనే పరస్పరం శాపాలు ఇచ్చుకొని ఏనుగు తాబేలు అయ్యారు. పరస్పర ద్వేషం చేత కలిగిన పరిణామం ఇది. ఆ రెండు పెద్ద పెద్ద జంతువులు ఇప్పటికీ తమలో తాము పోట్లాడుకుంటూనే ఉన్నాయి. ఏనుగు 6 యోజనాల ఎత్తు, 12 యోజనాల పొడుగు ఉంటుంది. తాబేలు 3 యోజనాల పొడవు, 10 యోజనాల వృత్తం కలిగి ఉంటుంది. మదించిన ఆ రెండు పరస్పరం చంపుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. నీవు భయంకరమైన ఆ 2 జంతువులను తిని అమృతం తీసుకురా అని వివరించాడు. కశ్యపుని అనుమతి తీసుకొని గరుడు ఆ సరోవరానికి వెళ్ళాడు. అతడు ఒక కాలితో ఏనుగును, మరొక కాలితో తాబేలును పట్టుకున్నాడు. ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ అలంబ తీర్థం చేరుకున్నాడు. అక్కడ మేరు పర్వతం మీద ఎన్నో దేవవృక్షాలు వికసించి ఉన్నాయి. అవి గరుడుని వేగానికి విరిగిపోతాయేమో అన్నట్లుగా కంపించిపోయాయి. అది చూచి గరుడు వేరే చోటికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద వటవృక్షం ఉంది. మహావేగంతో ఎగురుతున్న గరుత్మంతుణ్ణి చూసి ఆ వృక్షం
100 యోజనాల విస్తీర్ణం కల తన కొమ్మ మీద గజ కచ్చపాలను పెట్టుకొని తినమని ఆహ్వానించింది. గరుడు దాని మీద కాలు పెట్టగానే అది పెలపెలమని విరిగిపోయింది. వాలక్యులనే మహర్షులు ఆ కొమ్మను పట్టుకుని తలక్రిందులుగా వేళ్లాడుతూ తపస్సు చేసుకోవడం చూసి గరుత్మంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ కొమ్మ కింద పడితే వారు చనిపోతారని వెంటనే ముక్కుతో దానిని కింద పడకుండా పట్టుకున్నాడు. ముక్కుతో కొమ్మను, 2 కాళ్ళతో 2 జంతువులను పట్టుకొని ఆకాశంలో ఎగురసాగాడు. అతని వేగానికి పర్వతాలు కూడా చలించిపోతున్నాయి. మహర్షుల పట్ల దయతో అతడు ఎక్కడ ఆగకుండా అలా ఎగురుతూ ఎగురుతూ గంధమాదన పర్వతానికి తిరిగి చేరుకున్నాడు. కశ్యపుడు, నాయనా, తొందరపడి ఎలాంటి సాహసం చేయకు. సూర్య కిరణాలే ఆహారంగా తపస్సు చేసుకునే ఈ వాలక్కిల ఋషులు కోపించి నిన్ను భస్మం చేయగలరు అని కొడుకును హెచ్చరించాడు. తరువాత గరుడు ప్రజాహితం కోరి ఒక గొప్ప కార్యం చేయ తలపెట్టాడు. మీరు ఇతనికి అనుమతి ఇవ్వండి అని ఆ ఋషులను ప్రార్థించాడు. ఋషులు అతని మాటను మన్నించి ఆ చెట్టు కొమ్మను వదిలి తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకు వెళ్ళిపోయారు. గరుడు ఆ చెట్టు కొమ్మను పారవేసి ఆ పర్వత శిఖరం మీద కూర్చొని ఆ గజ కచ్చపాలను తిన్నాడు. కడుపు నిండా తిని దాహం తీర్చుకున్న గరుడు ఆ పర్వత శిఖరంపై నుండి పైకి ఎగిరాడు. అప్పుడు దేవతలకు అనేక ఉత్పాతాలు గోచరించాయి. దేవేంద్రుడు బృహస్పతి దగ్గరికి వెళ్ళి, గురువర్య, ఒక్కసారిగా ఇన్ని ఉత్పాతాలు పుట్టాయి. ఎవరైనా శత్రువు నన్ను యుద్ధంలో జయించడానికి రావడం లేదు కదా అని అడిగాడు. అతడు, దేవేంద్ర, నీవు చేసిన అపరాధం వల్ల, పొరపాటు వల్ల వాలకిల్య ఋషుల తపోబలం వల్ల వినతాసుతుడైన గరుత్మంతుడు అమృతం తీసుకొని పోవడానికి వస్తున్నాడు. అతడు ఆకాశంలో ఎగురుతూ ఇచ్ఛానురూపంగా మారిపోగలడు. తన శక్తితో అసాధ్యాలను సాధ్యం చేయగలడు. అతనికి అమృతం తీసుకొని పోగల శక్తి ఉంది అని చెప్పాడు. బృహస్పతి మాటలు విన్న ఇంద్రుడు అమృత రక్షకులను మహాపరాక్రమశాలి అయిన పక్షిరాజు గరుడు అమృతాన్ని తీసుకుపోవడానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, అతడు అమృతం తీసుకుపోవడానికి వీలు లేదు అని హెచ్చరించాడు. దేవతలు, ఇంద్రుడు కూడా అమృత రక్షణ కోసం నిలిచారు. గరుత్మంతుడు అక్కడికి రాగానే అతని రెక్కల వేగానికి ధూళి లేచి దేవతల కళ్ళు కప్పివేసింది. వారు నిశ్చేష్టులై నిలబడిపోయారు. కళ్ళు కనబడక వారు భయభ్రాంతులయ్యారు. వారు గరుడుని చూడలేకపోయారు. స్వర్గలోకమంతా క్షోభించిపోయింది. గరుడుని ముక్కు, రెక్కల తాకిడికి దేవతల శరీరాలు శిథిలమైపోయాయి. ఇంద్రుడు ధూళిని ఎగురగొట్టమని వాయుదేవుని ఆజ్ఞాపించాడు. ధూళి ఎగిరిపోగానే వెలుతురు కనబడింది. దేవతలు గరుడునిపై దాడి చేశారు. అతడు ఎగురుతూనే గర్జిస్తూ వారి దాడిని ఎదుర్కొంటూ వారికంటే పైకి వెళ్ళాడు. వారి దాడులు అతనిని ఏమీ చేయలేకపోయాయి. వారు విఫలులయ్యారు. గరుడుని రెక్కల తాకిడికి, ముక్కు పోటులకు దేవతల శరీరాలు చిట్లిపోయి రక్తం కారసాగాయి. వారు బెదిరిపోయి చెల్లా చెదురయ్యారు. గరుడు మునుముందుకు చొచ్చుకపోయాడు. అమృతం చుట్టూ అగ్ని జ్వాలలు ఎగయడం చూశాడు. అతడు తన శరీరంలో 8,000 మంది ముఖాలు కల్పించుకొని అనేక నదులలోని నీరు పట్టి తెచ్చి ఎగసే జ్వాలల మీద కుమ్మరించాడు. అగ్ని చల్లారాక అతడు శరీరం కుచింపచేసుకొని ముందుకు వెళ్ళాడు. ఇంద్రుడు చేసిన అపరాధం. ఒకసారి కశ్యపుడు పుత్రుల కోసం ఇంద్రాది దేవతలను, వాలకిల్యాది మునులను సహాయంగా చేసుకొని పుత్రకామేష్టి చేస్తున్నాడు. ఆ యాగానికి అవసరమైన సమిధులను ఇంద్రుడు తన బలం కొద్దీ అనాయాసంగా మోసి తెస్తున్నాడు. కానీ అంగుష్ట ప్రమాణ దేహాలు గల అల్పసత్తులై నిత్యం ఉపవాసాలతో శుష్కించిపోయిన శరీరాలు కల వాలకిల్యులు అనేక మునులు తేలికైన తక్కువ సమిధులనే మోయలేక వడవడ వణికిపోవడం చూసి ఇంద్రుడు ఏలనగా నవ్వాడు. వారికి సిగ్గుతో పాటు క్రోధం కలిగింది. వారు ఇంద్రుని కంటే అధికుడై రణ విజయుడైన అగ్ని సదృశుడైన పుత్రుడు పుట్టాలని, అతడు 2వ ఇంద్రుడు అవుతాడని సంకల్పించి మహావీర్యవంతములైన మంత్రాలు చదవసాగారు. భయపడిన ఇంద్రుడు కశ్యపుని వద్దకు వెళ్ళి క్షమించమని ప్రార్థించాడు. కశ్యపుడు ఆ మునులతో, అయ్యా, బ్రహ్మ ఇతనిని ముల్లోకాలను రక్షించడానికి ఇంద్రునిగా నియమించాడు. 2వ ఇంద్రుడంటే అతని మాటకు అన్యత్వమే కదా.
కానీ మీ వాక్కులు వృధా కావు కాబట్టి నాకు పుట్టబోయే కొడుకు పక్షి కులానికి ఇంద్రుడవుతాడని చెప్పి ఒప్పించాడు. గరుడు అమృతమును తెచ్చి వినతను దాస్యం నుండి విడిపించుట. ఉగ్రశ్రవసుడు చెప్తున్నాడు. సూర్యకిరణాల వలె తేజోమయమైన బంగారు కాంతిగల శరీరంతో గరుడు తీవ్ర వేగంతో అమృతం ఉన్న చోటికి చేరాడు. అక్కడ నిరంతరం తిరుగుతున్న ఒక లోహ చక్రాన్ని చూశాడు. దాని అంచులు పదునుగా ఉన్నాయి. అందులో అనేక అస్త్రాలు ఉన్నాయి. ఆ చక్రం సూర్యునిలా అగ్నిలా మండుతూ ఉంది. అది అమృతాన్ని రక్షిస్తుంది. అతడు తన శరీరాన్ని సూక్ష్మంగా చేసుకొని ఒక్క క్షణంలో ఆ చక్రపు ఆకుల సందు నుండి లోపలికి దూరిపోయాడు. అక్కడ అమృత భాండాన్ని రక్షిస్తూ 2 భయంకర సర్పాలు కనిపించాయి. అవి నాలుకలు చాస్తూ ఉన్నాయి. కళ్ళు మెరుస్తున్నాయి. శరీరం అగ్నిలా కాంతిమంతంగా ఉంది. అవి చూపుల్లోనే విషం చిలుకుతున్నాయి. గరుడు వాటి కళ్ళల్లో దుమ్ము చిమ్మి వాటికి కళ్ళు కనబడకుండా చేశాడు. ముక్కుతో గోళ్ళతో వాటిని పొడిచి పొడిచి చంపాడు. చక్రాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. అమృతాన్ని తీసుకొని అతివేగంగా ఎగిరిపోయాడు. అతడు అమృతాన్ని తాను త్రాగకుండా సర్పాలున్న చోటికి బయలుదేరాడు. ఆకాశ మార్గంలో అతనికి శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. అమృతం తాగాలనే లోపబుద్ధి అతనికి లేనందుకు విష్ణువు సంతోషించి అతనికి వరమిస్తానని ఇష్టమైనది కోరుకోమని అన్నాడు. గరుడు తాను విష్ణువుకు ధ్వజ చిహ్నంగా ఉండాలని, అమృతం తాగకుండానే అజరుడు అమరుడు కావాలని కోరుకున్నాడు. విష్ణువు తథాస్తు అన్నాడు. గరుడు తాను కూడా అతనికి వరం ఇవ్వాలని అనుకుంటున్నాని ఏదైనా అడగమని కోరాడు. విష్ణువు అతనిని తనకు వాహనం కమ్మని అడిగాడు. గరుడు అంగీకరించాడు. అతడి అనుమతి తీసుకొని అమృతంతో బయలుదేరాడు. అప్పటికి ఇంద్రుని కళ్ళు తెరిపిన పడ్డాయి. గరుడు అమృతం తీసుకుపోవడం చూసి క్రోధంతో వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అయినా అతడు చెక్కు చెదరక నవ్వుతూ మృదువుగా, ఇంద్రా, ఈ వజ్రాయుధం ఎవరి ఎముకతో చేయబడిందో వారి గౌరవార్థం నేను నా ఈకను ఒకదానిని వదిలివేస్తున్నాను. లేకపోతే నీవు ఆ ఈకను కూడా తుంచలేవు. వజ్రఘాతం నాకేమీ బాధ కలిగించలేదు అని అంటూ ఒక ఈకను రాల్చాడు. ఇది చూచిన లోకులందరూ ఆనందించి ఇటువంటి రెక్కలు కలిగిన ఈ పక్షి సుపర్ణుడు అని ప్రశంసించారు. ఇంద్రుడు మనస్సులోనే అతని పరాక్రమాన్ని ప్రశంసించాడు. అతడు గరుడుని నీ పరాక్రమం ఎంతో తెలుసుకోవాలని, నీతో స్నేహం చేయాలని ఉందని అడిగాడు. దానికి గరుడు నీ ఇష్టానుసారంగానే మైత్రి చేయవచ్చును. ఇక బలం సంగతి ఏమని చెప్పను. తన గుణాలను తానే పొగుడుకోవడం, తన బలాన్ని ప్రశంసించుకోవడం సత్పురుషుల దృష్టిలో మంచిది కాదు. నీవు నన్ను మిత్రునిగా భావించి అడిగితే నేను ఆ మైత్రిని పురస్కరించుకొని చెప్తాను. పర్వతాలు, అడవులు, సముద్రాలు, నదులతో సహితంగా భూమినంతటిని, దానిపైన ఉన్న మీ స్వర్గలోకాన్ని నేను ఒంటి రెక్క మీద తాల్చి అలసట లేకుండా ఎగురగలను అన్నాడు. అది విని ఇంద్రుడు, ఇది సంపూర్ణంగా సత్యం. నీవు నా గాఢ మైత్రిని అంగీకరించు. నీకు అమృతంతో పని లేకపోతే నాకు ఇచ్చివేయి. అది నీవు ఎవరికైనా ఇస్తే వారు మాకు హాని చేస్తారు అన్నాడు. గరుడు దానికి, దేవరాజా, అమృతాన్ని తీసుకువెళ్ళడానికి ఒక కారణం ఉంది. నేను దీనిని ఎవరికి ఇవ్వను. నేను దీనిని ఉంచిన చోటి నుండి నీవు ఎత్తుకపోవచ్చును అన్నాడు. ఇంద్రుడు సంతుష్టుడై వరము అడగమన్నాడు. గరుడునికి సర్పాల దుష్టత్వం, వాటి మోసగుణం కారణంగా తన తల్లికి దాస్యం కలగడం జ్ఞాపకం వచ్చింది. అతడు బలవంతములైన సర్పాలే తనకు ఆహారం కావాలని కోరుకున్నాడు. ఇంద్రుడు తథాస్తు అన్నాడు. ఇంద్రుడి వద్ద సెలవు తీసుకుని గరుడు సర్పాలున్న చోటికి వచ్చాడు. అక్కడే వారి తల్లి కూడా ఉంది. అతడు సంతోషాన్ని ప్రకటిస్తూ వారితో, ఇదిగో అమృతాన్ని తెచ్చాను తాగడానికి తొందరపడకండి. దీనిని దర్భల మీద ఉంచుతున్నాను. స్నానం చేసి పవిత్రులై దీనిని త్రాగండి. మీరు చెప్పిన పని పూర్తి చేశాను కాబట్టి మీరు అన్నట్లుగా నా తల్లి దాస్య విముక్తురాలు అయింది అనగానే సర్పాలన్నీ అందుకు అంగీకరించాయి. సర్పాలన్నీ ఆనందించి స్నానం చేయడానికి వెళ్ళగానే ఇంద్రుడు అమృత కలశాన్ని ఎత్తుకుపోయి స్వర్గానికి చేర్చాడు. మంగళ కార్యాలన్నీ పూర్తి చేసుకొని సర్పాలు తిరిగి వచ్చి చూస్తే అమృతం అక్కడ లేదు. తాము వినతను దాసిగా చేయడానికి చేసిన మోసానికి ఇది ఫలితం అని అవి అనుకున్నాయి. అయితే అమృతం అక్కడ పెట్టబడింది కనుక దాని అంశ అక్కడ కొంత అయినా ఉంటుందని భావించి సర్పాలు
ఆ గడ్డి ఆ దర్భలను కుశలను నాకసాగాయి. దానితో వాటి నాలుకలు రెండుగా చీలిపోయాయి. అమృత స్పర్శ వలన కుశలు పవిత్రంగా భావించబడుతున్నాయి. గరుడు కృతకృత్యుడై ఆనందంగా తల్లితో కలిసి జీవించసాగాడు. అతడు పక్షులకు రాజు అయ్యాడు. అతని కీర్తి 4 దిక్కులా వ్యాపించింది. అతని తల్లి సుఖంగా జీవించింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి వీడియోలో సర్పములు మాతృ శాప విముక్తికై ఆలోచించుట.